తనకు వచ్చిన చిన్న ఆలోచన అండి, ప్రవీణ్కి వచ్చిన చిన్న ఆలోచన, అన్నయ్య బ్లడ్ బ్యాంకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నయ్య, మనం అక్కడ చేస్తే ఎలా ఉంటుంది అనడానికి నేను కూడా ఆలోచించాం అందరం. ఇది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళందరూ ఎవరు? పెద్ద ప్రజలు. అవును. వాళ్ళకి బ్లడ్ కావాలంటే ఎక్కడి నుంచి? బయట ఆర్గనైజేషన్స్కి వచ్చి ఒక్క చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకులో ఫ్రీగా ఇస్తారు, పేద ప్రజలు అందరికీ ఇస్తారు. తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ రావాలంటే కష్టం కదా. అందుకని గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళి మనం చేస్తే బాగుంటుందన్న ఆలోచన మీ అందరం కూడా దాన్ని ఇమ్మీడియట్లీ ఆలోచన విధానం తీసుకుని ప్రతి ఏరియాలో ఎలా చేస్తే బాగుంటుందని ముందు ఆలోచించుకొని మొదటిసారిగా మన తెలంగాణ హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదర్ నరసింహ గారిని కలవడం జరిగింది. ఆయన చాలా సంతోషించి మా ముందరనే మన కమిషనర్కి ఫోన్ చేయడం జరిగిందండి. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మీ టీం అందరూ వీళ్ళని కలిసి ఇట్లా చేయబోతుంటే ఆయన ఇమ్మీడియట్లీ ఒక పర్సన్ మాకు అలాట్ చేసి టీం రామ్ చరణ్ తరపున అఫీషియల్గా మెయిల్స్ అన్ని హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇలా ప్రతి హాస్పిటల్కి ఇలా మెంబర్స్ అందరూ వస్తారు, మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, వాళ్ళకి మీరు అందరూ కోఆపరేట్ చేయండి అని. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అస్సలకి ఉండవండి. స్వచ్ఛంగా మేము వెళ్ళి వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు మాకు అక్కడ హాస్పిటల్ నుంచి మాకు ఫ్రూట్స్ అండ్ ఫ్రూటీ ఇలా ఇచ్చి, అంటే బ్లడ్ ఆఫ్టర్ బ్లడ్ ప్రతి ఇచ్చిన తర్వాత ఇస్తారు అన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే మనం చాలా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు అభిమానం వెళ్ళి అక్కడ బ్లడ్ ఇవ్వటం వల్ల ఆ హాస్పిటల్ వాళ్ళు చాలా మంది